హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాని ఎడిటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుల్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ ఇలా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ ఇమేజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. కలర్ ఫిల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఎవరి పిక్స్ అయితే పెట్టాలనుకుంటున్నామో వాళ్ళ పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే హీరోయిన్ పిక్స్ అన్నా ఇంకా ఎవరిని పిక్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ పిక్స్ అనేది పెట్టడం జరుగుతుంది. పెట్టాక పిక్స్ మీద క్లిక్ చేయండి. పైన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా షేక్ ఎఫెక్ట్ అనేది ఇలా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. కలర్ ఫిల్ నెంబర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇలా నేను ఇమేజ్ మీద క్లిక్ చేయండి. పైన ప్లస్ ఐకాన్ మళ్ళీ సేమ్. మనకు ఆల్రెడీ షేక్ ఎఫెక్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా మనం షేక్ ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది. దీనికి మళ్ళీ మనం షేక్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మనకు ఎన్ని పిక్స్ అయితే కావాలో అన్ని పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం ఒక 11 పిక్స్ అయితే యూజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. పిక్స్ కూడా ఎన్ని పడుతున్నాయి అనేది కూడా చెప్తున్నా నేను. వీడియో అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. మ్యాక్సిమం ఒక 3-4 మినిట్స్లో వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. అన్ని పిక్స్ అనేది ఇలానే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఒకవేళ మీకు ఇంపోర్ట్ కాకపోతే దాని మీద ప్రెస్ చేయండి, కాపీ అని వస్తుంది. దాన్ని గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎలైట్ మిషన్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు ఇంకా ఏ డౌట్లు ఉన్నా అడగండి. ఇన్స్టాగ్రామ్లో అయినా లేదా ఇందులో అయినా మీకు రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. నేనైతే ఈ పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఒకవేళ మీకు ఈ పిక్ ఇలా వచ్చేస్తే మూవ్ అండ్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి కిందికి ఇలా జరుపుకోండి. మనకి ఎంత కావాలో అంత ఇమేజ్ అనేది ఇలా జరుపుకోండి. అప్పుడు మనకు ఎంత కావాలో అంత రావడం అనేది జరుగుతుంది. ఈ సాంగ్ అయితే దేవర సాంగ్ ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్.